లర్న్ విత్ ఇలియాస్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియోలో ఎస్‌బీఐ పీఓ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఇందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్పబోతున్నాను. ఏదైనా మిస్ అయిపోతే మళ్ళీ మీకు అప్లై చేసే టైంలో ఇబ్బంది కలగవచ్చు. అందుకని మొత్తం వీడియో చూడడానికి ట్రై చేయండి. ఈ నోటిఫికేషన్‌లో మొత్తం వచ్చేసి 1500 వేకెన్సీస్ ఉన్నాయి. సో, గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ ఎనీ డిసిప్లిన్ కెన్ అప్లై. అంటే ఏదైనా సరే డిగ్రీ చదువుతున్న వాళ్ళు ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ లింక్ నుంచి మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సొస్తుంది. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు వెబ్‌సైట్ ఓపెన్ అవుతది. అందులో ప్రొసీజర్ గూడా ఉంటది. అంటే ఎలా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా నేను డిస్కస్ చేస్తాను. దాని గురించి మనం మళ్ళీ మాట్లాడదాం. ఇక్కడ చూసినట్టయితే మీకు టెంటేటివ్ రిక్రూట్మెంట్ షెడ్యూల్ అనేది ఉంది. అంటే ఇందులో మీకు 3 ఫేజ్‌లుంటాయి. ఫేజ్ 1, ఫేజ్ 2 మరియు ఫేజ్ 3. ఫేజ్ 1లో వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇది ఎప్పుడుంటుంది? ఆగస్ట్ 2026లో ఉంటుంది. రెండోదొచ్చేసి ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామినేషన్. ఇది సెప్టెంబర్ 2026లో ఉంటుంది. మరియు ఫేజ్ 3లో వచ్చేసి సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటది. మరియు గ్రూప్ ఎక్సర్‌సైజెస్ మరియు ఇంటర్వ్యూ. ఇది అక్టోబర్ లేదా నవంబర్‌లో ఉండొచ్చు. వేకెన్సీస్ ఇక్కడ ఎన్నున్నాయి అంటే ఎస్సీ వాళ్ళకొచ్చేసి మొత్తం 234 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎస్టీ వాళ్ళకు 144, ఓబీసీ వాళ్ళకి 390, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 140 మరియు అన్‌రిజర్వ్డ్ కేటగిరీ వచ్చేసి 558. అంటే రెగ్యులర్ వేకెన్సీస్ వచ్చేసి ఎన్నున్నాయి? 1446 ఉన్నాయి. అలాగే బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ వచ్చేసి 54 ఉన్నాయి. మీరు ఇక్కడ కావాల్సుంటే గమనించొచ్చు. ఇవి బ్యాక్‌లాగ్ వేకెన్సీస్. దీనిపైన ఉండేదొచ్చేసి రెగ్యులర్ వేకెన్సీస్. మొత్తం వచ్చేసి 1500 పోస్టులున్నాయి. మరియు ఇక్కడ చూడొచ్చు పీడబ్ల్యూబీడీ వేకెన్సీస్ ఉన్నాయి. హారిజాంటల్ వేకెన్సీస్ 6 విఐ, హెచ్ఐ, ఎల్‌డి మరియు డీఎన్‌డి. ఈ కేటగిరీస్‌లో వచ్చేసి మీకు 15, 14 మరియు 14 ఉన్నాయి ఈ జాబ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు ఇంపార్టెంట్ డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఈ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి అంటే ఆన్‌లైన్ అప్లికేషన్‌లో ఏమైనా మిస్టేక్స్ జరిగితే మీరు కావాల్సుంటే మోడిఫికేషన్ కూడా కావాల్సుంటే చేసుకోవచ్చు. అదే ఎడిటింగ్ లేదా మోడిఫికేషన్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 18వ తేదీ జూన్ 2026 నుంచి జూలై 8, 2026 వరకు ఈ టైం అనేది ఉంటుంది. ఈ టైం లోపల మీరు అప్లై చేసుకోవాలనమాట. పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్. అప్లికేషన్ ఫీజ్ గూడా మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫిలప్ చేసిన తర్వాత ఇదే డేట్‌లో అంటే జూన్ 18 నుంచి జూలై 8 వరకు మీరు ఎప్పుడైనా సరే ఈ డేట్స్ మధ్యలో మీ ఆన్‌లైన్ పేమెంట్ అనేది చేయొచ్చు. హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూలై సెకండ్ వీక్ లేదా థర్డ్ వీక్ నుంచి మీకు హాల్ టికెట్స్ అనేవి మీరు ఇదే వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సొస్తుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎప్పుడుంటుంది అని ఇంతకుముందు మనం చెప్పాం. ఆగస్ట్‌లో ఉంటుంది అని చెప్పాను. ఇది ఆగస్ట్. ఇక్కడ చూసారా డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ వన్స్ వచ్చేసి మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ కూడా ఎప్పుడొస్తాయి? ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో అనేది వస్తుంది. దాని తర్వాత వచ్చేసి మీరు మెయిన్ ఎగ్జామినేషన్‌కి హాల్ టికెట్‌ని కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంటే ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో క్వాలిఫై అవుతారో వాళ్ళు మెయిన్ ఎగ్జామ్ హాల్ టికెట్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అది కూడా ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో. దాని తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ ఎప్పుడుంటుంది అంటే సెప్టెంబర్‌లో ఉంటుంది. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి అంటే సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో వస్తాయి. దేనివి? మెయిన్ ఎగ్జామినేషన్‌వి. దాని తర్వాత వచ్చేసి మీరు కాల్ లెటర్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటది, ఇంటర్వ్యూ ఉంటుంది మరియు గ్రూప్ ఎక్సర్‌సైజెస్ ఉంటాయన్నమాట. ఇది చూసారా సైకోమెట్రిక్ టెస్ట్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ఇది అక్టోబర్ లేదా నవంబర్‌లో జరుగుతుంది. ఫేజ్ 3లో వచ్చేసి మీకు ఇంటర్వ్యూ మరియు గ్రూప్ ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. ఫైనల్ రిజల్ట్ వచ్చేసి మీకు నవంబర్ 2026 అంటే నవంబర్ లేదా డిసెంబర్‌లో రావచ్చు. ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్. కండక్ట్ ఆఫ్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ వచ్చేసి ఇది జూలైలో ఉంటుంది. ఇక్కడ ఎలిజిబిలిటీ గనక చూసుకున్నట్టయితే ఏజ్ క్రైటీరియా ఎంతుండాలి?
ఇక్కడ ఒక డేట్ ఇచ్చారు కదా! 1/4/2026 నాటికి మీ వయస్సు ఎంతుండాలి? 21 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. మరియు 30 సంవత్సరాల కంటే కూడా ఎక్కువగా ఉండకూడదనమాట. ఈ డేట్‌కి సంబంధించి మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది చెక్ చేసుకోవాల్సొస్తుంది. ఇక్కడ ఇచ్చారు కదా! మస్ట్ హావ్ బీన్ బోర్న్ నాట్ లేటర్ దాన్ 1/4/2005 మరియు ఈ డేట్ కంటే ముందు మీరనేది పుట్టిండకూడదనమాట. 2/4/1996 ఈ 2 డేట్స్‌లోనే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి. రిలాక్సేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి అంటే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకు 3 సంవత్సరాలు. అలాగే షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళకొచ్చేసి 5 సంవత్సరాలు. మరియు పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళకొచ్చేసి ఇక్కడ చూసారా పీడబ్ల్యూబీడీ అన్‌రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 10 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు 13 సంవత్సరాలు మరియు పీడబ్ల్యూబీడీ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 15 సంవత్సరాలు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 5 ఇయర్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎసెన్షియల్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. ఏదైనా సరే డిగ్రీ, ఎనీ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు. మరియు ఫైనల్ ఇయర్ లేదా ఫైనల్ సెమిస్టర్‌లో ఉండేవాళ్ళు కూడా ఈ ఎస్‌బీఐ పీఓ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చనమాట. మీరు స్క్రైబ్ యూజ్ చేసుకోవాలి అనుకుంటే దానికి సంబంధించిన గైడ్‌లైన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేను ఈ పీడీఎఫ్‌ని డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు కావాల్సింటే గైడ్స్ అనేది ఫాలో కావచ్చు. అంటే ఇందులో చదివి ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు అనేది ఉంటాయి. దాని ప్రకారంగా మీరు వెళ్ళాల్సొస్తుంది. ఇక్కడ మీరు చూసారా నంబర్ ఆఫ్ ఛాన్సెస్ అనేది ఒకటి ఉంది కేటగిరీ వాళ్ళకి. అంటే అన్‌రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాక్సిమం పర్మిషబుల్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్ వచ్చేసి 6 ఉంటాయి. అన్‌రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకొచ్చేసి 9 ఉంటాయి. ఇందులో పీడబ్ల్యూబీడీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ మరియు ఓబీసీ. మీరు ఒకటి చూసారు కదా! ఏది 12థ్ ఫెయిల్ అనే మూవీ చూసారు కదా! అందులో వాళ్ళు మెయిన్స్ ఎగ్జామ్ రాస్తుంటారు కదా! అంటే కొన్ని ఛాన్సెస్ మాత్రమే ఉంటాయి. అదేవిధంగా ఆ ఛాన్స్‌లు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే 6 సార్లు మాత్రమే అన్‌రిజర్వ్డ్ వాళ్ళు రాయగలరు. అన్‌రిజర్వ్డ్‌లో వచ్చేసి ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 9 సార్లు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే నో రెస్ట్రిక్షన్ అంటే వాళ్ళు ఎన్ని సార్లైనా కూడా రాసుకోవచ్చనమాట. అప్లికేషన్ ఫీజ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసారా ఇది నాన్ రీఫండబుల్ అమౌంట్. వన్స్ మీరు అప్లికేషన్ ఫీ పేమెంట్ చేస్తే మీకు అప్లికేషన్ ఫీ అనేది వెనక్కి రాదు. ఎంత ఉంది? అప్లికేషన్ ఫీ వచ్చేసి రూ. 750 ఉంది. ఇది ఎవరికి? అన్‌రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్‌కి మరియు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు కూడా లేదు. ఇక్కడ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్‌కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఇందులో ఏమున్నాయో మనం ఒకసారి చూద్దాం. బ్యాంక్ విల్ అరేంజ్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఇన్ ఆన్‌లైన్ మోడ్. ఆన్‌లైన్ మోడ్‌లో వచ్చేసి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది ఎవరెవరికి? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్‌కి. దీనికి సంబంధించిన గైడ్‌లైన్స్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఇష్యూ చేసి ఉంటుంది. దాని ప్రకారమే వీళ్ళొచ్చేసి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే ద సెలక్షన్ ప్రొసీజర్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ విల్ బి డన్ త్రూ 3 ఫేజెస్ అనమాట. 3 ఫేజుల్లో ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం 3 ఫేజెస్ అని. దానిలో వచ్చేసి మొదటి ఫేజ్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఫేజ్. ఇందులో వచ్చేసి మీకు ఆబ్జెక్టివ్ టెస్ట్ అంటే ఆబ్జెక్టివ్ క్వెషన్స్ ఉంటాయి. ఇవి 100 మార్క్స్‌కి ఉంటాయన్నమాట. ఇది ఎలా కండక్ట్ చేస్తారు? మార్క్స్ విల్ బి కండక్టెడ్ ఆన్‌లైన్. ద టెస్ట్ విల్ హ్యావ్ 3 సెక్షన్స్. ఇందులో వచ్చేసి 3 సెక్షన్స్ ఉంటాయి. అవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇందులో 40 క్వెషన్స్ ఉంటాయి. డ్యూరేషన్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ 20 మినిట్స్ అంటే మొత్తం వచ్చేసి 1 అవర్ ఉంటుంది. టోటల్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 100. ఇంగ్లీష్‌లో 40 అని చెప్పాం. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో వచ్చేసి మీకు 30 క్వెషన్స్ ఉన్నాయి. అలాగే రీజనింగ్ ఎబిలిటీలో వచ్చేసి 30 క్వెషన్స్ ఉంటాయి. అంటే మీరు టోటల్ 100 క్వెషన్స్ గాను 100 మార్క్స్ ఉంటాయి. మొత్తం 1 అవర్ టైంలో మీరు రాయాల్సొస్తుంది. ఇక్కడ సెలక్షన్ క్రైటీరియా ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్ అంటే ప్రిలిమినరీ అయిపోయిన తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్‌కి సెలక్షన్ క్రైటీరియా ఏముంది? Category wise merit list will be drawn on the basis of aggregate marks scored in the preliminary examination. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్‌లో మార్కుల ఆధారంగా మెయిన్ ఎగ్జామ్‌కి సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి దేర్ విల్ బి నో సెక్షనల్ కట్ ఆఫ్ ఇన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్.
Candidates numbering 10 times of the number of vacancies in each category will be shortlisted for main examination from the top of the above merit list. Phase 2 వచ్చేసి మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ద మెయిన్ ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ ఆన్లైన్. ఇది కూడా మీకు ఆన్లైన్లో కండక్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఇందులో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి, 200 మార్కులకు ఉంటాయి. అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఫర్ 30 మార్క్స్. అంటే డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది 30 మార్కులు ఉంటుంది. ఆబ్జెక్టివ్ టెస్ట్ వచ్చేసి 200 మార్కులుగా ఉంటుంది అనమాట. డిస్క్రిప్టివ్ టెస్ట్ విల్ బీ అడ్మినిస్టర్డ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ కన్క్లూజన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ టెస్ట్. ఆబ్జెక్టివ్ టెస్ట్ అయిపోయిన వెంటనే వచ్చేసి మీకు డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఆబ్జెక్టివ్ టెస్ట్లో ఇక్కడ చూడొచ్చు మీరు, డ్యూరేషన్ ఎంత ఉంటుంది, 3 అవర్స్ ఉంటుంది. అందులో 4 సెక్షన్స్ ఉంటాయి, మొత్తం 200 మార్కులకు గాను. ఆ 4 సెక్షన్స్ ఏంటివి అంటే ఇక్కడ రీజనింగ్ మరియు కంప్యూటర్ ఆప్టిట్యూడ్ ఇచ్చారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, 40 ఉన్నాయి. ఇందులో వచ్చేసి 40 గాను మ్యాక్సిమం మార్క్స్ 60, డ్యూరేషన్ వచ్చేసి 50 మినిట్స్ ఉంటుంది. రెండోది వచ్చేసి డేటా అనాలిసిస్ మరియు ఇంటర్ప్రిటేషన్. ఇందులో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, 30 ఉన్నాయి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 60, 45 మినిట్స్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్, ఎకనామీ, బ్యాంకింగ్ మరియు నాలెడ్జ్, దీనికి సంబంధించి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, 60 ఉన్నాయి. దీనికి మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 60 ఉంటుందన్నమాట. దీని టైం వచ్చేసి 45 మినిట్స్లో మీరు దీన్ని రాయాల్సి వస్తుంది. లాస్ట్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40, మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని ఉన్నాయి, 20 ఉన్నాయి. ఇందులో వచ్చేసి 40 మినిట్స్ టైం ఉంటుంది. అంటే మొత్తం వచ్చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 170 ఉంటుంది. అలాగే నెంబర్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 200 అనమాట. మొత్తం టైం వచ్చేసి 3 గంటలు ఉంటుంది. డిస్క్రిప్టివ్ పేపర్, కమ్యూనికేషన్ స్కిల్స్. ఇందులో ఇక్కడ చూసారా, ఈమెయిల్స్ 1 out of 2 ఆప్షన్స్ అంట. సిచ్యువేషన్ అనాలిసిస్ 1 of 2 ఆప్షన్స్. ఈదర్ రిపోర్ట్స్ రైటింగ్ ఆర్ ప్రిసైజ్ రైటింగ్, ఎనీ 1 out of 2 ఆప్షన్స్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 3 ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 30 మార్క్స్ ఉంటాయి. దీంట్లో 30 మినిట్స్ టైం ఉంటుంది. గ్రాండ్ టోటల్ మీకు కావాల్సింటే చూడొచ్చు ఇక్కడ 230 మార్కులు, 3 గంటల 30 నిమిషాలు అనమాట. సెలెక్షన్ క్రైటీరియా ఫర్ ఫేజ్ 3. ఫేజ్ 3లో వచ్చేసి సెక్షనల్ కట్ ఆఫ్ ఇన్ మెయిన్ ఎగ్జామినేషన్. అంటే మెయిన్ ఎగ్జామినేషన్లో మీకు కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఈచ్ క్యాండిడేట్ విల్ హ్యావ్ టు స్కోర్ ఆ మినిమం క్వాలిఫైయింగ్ స్కోర్ ఇన్ ఈచ్ టెస్ట్ ఆర్ సెక్షన్. అంటే ప్రతి సెక్షన్లో కూడా వచ్చేసి మీరు క్వాలిఫైయింగ్ స్కోర్ అనేది చేయాల్సి వస్తుంది. దాంట్లో మినిమం క్వాలిఫైయింగ్ స్కోర్ ఉంటుంది కదా, అది చేయాలన్నమాట. అంటే ప్రతి సెక్షన్లో వస్తేనే మీరు క్వాలిఫై అవుతారు. టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 3 అండ్ టెస్ట్ 4 మరియు డిస్క్రిప్టివ్ పేపర్ ఇండివిజువల్లీ. మినిమం అగ్రిగేట్ క్వాలిఫైయింగ్ స్కోర్. Category wise merit list will be drawn on the basis of aggregate marks scored in the main examination. మెయిన్ ఎగ్జామినేషన్లో మీరు స్కోర్ చేశారు కదా, దాని బేసిస్ అనేది ఉంటుంది అన్నమాట మెరిట్ లిస్ట్. క్యాండిడేట్స్ నంబరింగ్ అప్ టు 3 times of the category wise vacancies will be shortlisted for phase 3 from the top of the category wise merit list, subject to a candidate scoring the minimum aggregate qualifying score in main examination. పెనాల్టీ వచ్చేసి రాంగ్ ఆన్సర్స్ కనుక చేస్తే పెనాల్టీ ఏముంటుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. 1/4 మార్క్స్ వచ్చేసి మీకు వెళ్ళిపోతాయి. ఒక్క క్వశ్చన్ కనుక మీరు రాంగ్ చేస్తే 1/4 మార్క్ అనేది వెళ్ళిపోతుంది. ఫేజ్ 3లో వచ్చేసి కంప్రైజ్ ఆఫ్ సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ. బ్యాంక్ వచ్చేసి కండక్ట్ చేస్తుంది అది సైకోమెట్రిక్ టెస్ట్ వచ్చేసి ఫర్ పర్సనాలిటీ ప్రొఫైలింగ్ ఆఫ్ దోస్ క్యాండిడేట్స్ హూ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ఫేజ్ 3 ప్రాసెస్. ఇక్కడ చూడొచ్చు మీరు గ్రూప్ ఎక్సర్సైజ్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ. టెస్ట్ స్ట్రక్చర్ వచ్చేసి మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి గ్రూప్ ఎక్సర్సైజ్లో 20 ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూ వచ్చేసి 30 ఉంటుంది. టోటల్ 50 ఉంటాయి. ద మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ ఇంటర్వ్యూ విల్ బి డిసైడెడ్ బై ది బ్యాంక్ అనేది డిసైడ్ చేస్తుంది క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని రావాలి గ్రూప్ ఎక్సర్సైజెస్లో మరియు ఇంటర్వ్యూస్ అనేది. ఫైనల్ సెలెక్షన్ ఇక్కడ ఇచ్చారు. క్యాండిడేట్ విల్ హ్యావ్ టు క్వాలిఫై బోత్ ఇన్ ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3 సెపరేట్లీ. ఫేజ్ 2లో మరియు ఫేజ్ 3లో సపరేట్గా వచ్చేసి క్వాలిఫై అనేది కావాలి. అప్పుడే మీకు ఫైనల్ సెలెక్షన్ అనేది జరుగుతుంది. ద మార్క్స్ ఆబ్టైన్డ్ ఇన్ మెయిన్ ఎగ్జామినేషన్, దట్ ఈస్ ఫేజ్ 2,
both in objective test and descriptive test, will be added to the marks obtained in phase 3 for preparing the final merit list. ఫేజ్ 2లో మీరు ఏవైతే మార్క్స్ అనేది ఆబ్టైన్ చేశారో వాటిని వచ్చేసి ఫేజ్ 3లో యాడ్ చేయడం అనేది జరుగుతుంది. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 230, నార్మలైజ్డ్ మార్క్స్ వచ్చేసి 75, గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ ఇంటర్వ్యూ 50 అండ్ 25, టోటల్ 280కి 100. రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుంది? మీరు ఈ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత ఫైనల్ రిజల్ట్ కోసం వచ్చేసి మీరు ఎస్బీఐ ఇక్కడ లింక్ ఇచ్చారు కదా, ఈ లింక్లోనే మీరు చెక్ చేయాల్సి వస్తుంది. ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి ద ఎగ్జామినేషన్స్ విల్ బీ కండక్టెడ్ ఆన్లైన్ అట్ వెన్యూస్ అక్రాస్ మెనీ సెంటర్స్ ఇన్ ఇండియా. మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఆ ఎగ్జామినేషన్ సెంటర్స్ని మీరు సెలెక్షన్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. నో రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్. ఓకేనా? వన్స్ మీరు అప్లై చేసేటప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్స్ మీరు సెలెక్షన్ చేస్తారు కదా, సెలెక్షన్ చేసిన తర్వాత మళ్ళీ మీరు మార్చుకోవడానికి అవకాశం అనేది ఉండదు. అంటే ఎంటర్టైన్ అనేది చేయరనమాట. ఓకే. ఇందులో వచ్చేసి ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం వచ్చేసి గైడ్‌లైన్స్ ఫర్ స్కానింగ్ ది ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ మరియు లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ మరియు లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ వచ్చేసి ఇందులో వచ్చేసేది ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ మరియు హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ మీరు ఎలా స్కాన్ చేయాలి దానికి సంబంధించి డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. బిఫోర్ అప్లయింగ్ ఆన్లైన్ వచ్చేసి ఆ క్యాండిడేట్ విల్ బి రిక్వైర్డ్ టు హ్యావ్ అ స్కాన్డ్ డిజిటల్ ఇమేజ్. అంటే అతని ఫోటోగ్రాఫ్ మరియు సిగ్నేచర్, మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ మరియు హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ వీటినన్నిటిని మీరు ముందుగానే స్కాన్ చేసి కంప్యూటర్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాతనే మీరు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఆన్లైన్ ప్రాసెస్ మీరు స్టార్ట్ చేసి మీరు అప్లై చేసేటప్పుడు ఈ డీటెయిల్స్ మీకు అప్లోడ్ చేయమని అడుగుతుంది. అప్పుడు మీరు రెడీగా కంప్యూటర్లో సిద్ధంగా పెట్టుకుంటే మీరు అప్లోడ్ చేసేయచ్చు అనమాట. మరి వచ్చేసి డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ వచ్చి క్యాండిడేట్స్ షుడ్ డౌన్లోడ్ దేర్ కాల్ లెటర్, ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్, ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, సైకోమెట్రిక్ టెస్ట్, జీఎన్ ఇంటర్వ్యూ అండ్ acquaint yourself booklet by entering their రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్. వచ్చేసి ఇవన్నీ వచ్చేసి మీకు వెబ్సైట్లోనే దొరుకుతాయి. మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ లేదా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం జరిగింది. హార్డ్ కాపీ ఆఫ్ ద కాల్ లెటర్ మరియు అక్వైంట్ యువర్ సెల్ఫ్ బుక్లెట్ వచ్చేసి పోస్ట్లో పంపడం జరగదా, విల్ బి సెంట్ బై పోస్ట్. ఇక్కడ చూసారా, నో హార్డ్ కాపీ అంటే వీళ్ళు పంపరు అనమాట. అందుకని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ టు బి సబ్మిటెడ్ అట్ ది టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. మీరు ఎగ్జామినేషన్ రాయడానికి వెళ్తారు కదా, అప్పుడు వచ్చేసి మీరు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అనేది ఒక డాక్యుమెంట్ అనేది మీరు వాళ్ళకు చూపించాల్సి వస్తుంది. దాంట్లో ఏమేమి ఉన్నాయి? పాస్పోర్ట్ ఉంది, ఆధార్ మీరు తీసుకొని వెళ్ళొచ్చు, లేదా పాన్ కార్డ్ తీసుకొని వెళ్ళొచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని వెళ్ళొచ్చు, లేదా ఓటర్ ఐడి తీసుకొని వెళ్ళొచ్చు, మరియు బ్యాంక్ పాస్బుక్ ఉన్నా కూడా తీసుకొని వెళ్ళొచ్చు. ఈ అన్ని దాంట్లో వచ్చేసి మీకు ఫోటో ఐడెంటిటీ అంటే ఫోటో అనేది మీ ఫోటో ఉండాలన్నమాట. పాస్పోర్ట్లో ఫోటో ఉంటుంది, ఆధార్లో ఫోటో ఉంటుంది, పాన్ కార్డ్లో, డ్రైవింగ్ లైసెన్స్లో వీటన్ని దాంట్లో కూడా ఫోటో అనేది ఉంటుందన్నమాట. అందుకోసమే ఇవి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఏదో ఒకటి మీరు తీసుకొని వెళ్ళొచ్చు. సో మొబైల్ ఫోన్స్ వచ్చేసి వీటన్నిటిని వాళ్ళు బ్యాన్ చేయడం జరుగుతుంది. జనరల్లీ వచ్చేసి మొబైల్ ఫోన్స్ వీటిని ఏమైనా సరే స్టోర్ చేసుకోవడానికి మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ దగ్గర కొన్ని స్టోర్స్ కానీ లేదంటే ఒక లాకర్ రూమ్స్ కానీ ఉంటాయి. మీరు అక్కడ సమ్ అమౌంట్ అనేది పేమెంట్ చేసి మీరు వాటిని అక్కడ స్టోర్ చేయొచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్లో ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకున్నట్టయితే ఏలూరు ఉంది, గుంటూరు ఉంది, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం మరియు విజయనగరం ఇవి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉండే క్యాండిడేట్స్ వచ్చేసి ఈ ఎగ్జామినేషన్స్లో ఏదో ఒకటి సెలెక్షన్ చేసుకోవచ్చు. మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఇవి ఉన్నాయి: గుంటూరు, విజయవాడ, కర్నూలు మరియు విశాఖపట్నం. మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం స్కానింగ్ మరియు అప్లోడింగ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ మరియు హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్. ఇచ్చారా హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్, ఇది వచ్చేసి మీ స్వహస్తాలతో రాయాల్సి వస్తుంది. మీ పేరు,
మరియు మీ డేట్ ఆఫ్ బర్త్. Hereby declare that all the information submitted by me in the application form is correct, true and valid. I will present the supporting documents as and when required. The signature, photograph and left hand thumb impression is of mine. ఇది మీరు వచ్చేసి రాసి దీన్ని అప్లోడ్ చేయాల్సి వస్తుంది. మరియు లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఇక్కడ చూసారా, ఇఫ్ అ క్యాండిడేట్ ఈస్ నాట్ హ్యావింగ్ అ లెఫ్ట్ హ్యాండ్ థంబ్, ఈ ఆర్ షీ మే యూజ్ ఆర్ రైట్ హ్యాండ్ థంబ్. ఒకవేళ మీకు లెఫ్ట్ హ్యాండ్ థంబ్ కనుక లేకపోతే మీరు రైట్ హ్యాండ్ థంబ్ అనేది కూడా యూస్ చేయొచ్చు. ఒకవేళ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రెండు థంబ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు లెఫ్ట్ హ్యాండ్ థంబ్ అనేది యూస్ చేయాలి. ఫోటోగ్రాఫ్ సైజ్ వచ్చేసి 4.5 సెంటీమీటర్స్ మరియు 3.5 సెంటీమీటర్స్. మీలో ఎవరైనా సరే మీ ఓన్గా మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేస్తూ ఉంటే ఫోటోగ్రాఫ్ ఎలా కట్ చేసుకోవాలి దానికి సంబంధించిన వీడియో ఇదే ఛానల్లో ఉంది. మీరు కావాల్సింటే వెళ్ళి వెతికి దాని ప్రకారంగా మీ ఫోటోగ్రాఫ్ అనేది కట్ చేసుకోవచ్చు. ఫోటోగ్రాఫ్ అనేది రీసెంట్ ఫోటో ఉండాలి, అది కలర్ ఫోటో ఉండాలి, లైట్ కలర్ ఉండాలి, ప్రిఫరబుల్లీ వైట్ బ్యాక్గ్రౌండ్. అంటే లైట్ కలర్ అనేది ఏదైనా ఉండొచ్చు అనమాట. బ్యాక్ సైడ్ మీ పాస్పోర్ట్ ఫోటో తీసుకుంటారు కదా, బ్యాక్ సైడ్ ఏదంటే వైట్ కలర్ ఉంటే ఇంకా మంచిదనమాట. సో ఫోటో సైజ్ ఎంత ఉండాలి? 20 KB నుంచి 50 KB లోపల ఉండాలి ఫోటోగ్రాఫ్ సైజ్. అందుకే మీరు స్కాన్ చేసి పెట్టుకున్నప్పుడు మీ ఫోటో కావచ్చు, థంబ్ ఇంప్రెషన్ కావచ్చు, పర్ఫెక్ట్ కేబీస్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఎందుకంటే ఆన్లైన్లో అప్లోడ్ చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదన్నమాట. సిగ్నేచర్ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ద అప్లికెంట్ హ్యాస్ టు సైన్ ఆన్ వైట్ పేపర్ విత్ బ్లాకింగ్ పెన్తోనే మీరు మీ సిగ్నేచర్ అనేది చేయాల్సి వస్తుంది. దాన్ని అంటే ఒక వైట్ పేపర్ మీద చేసి దాన్ని మీరు స్కాన్ చేయాల్సి వస్తుంది. స్కాన్ వచ్చేసి ఏ సైజులో ఉండాలి? 140x60 పిక్సెల్స్లో ఉండాలి. మరియు సైజ్ వచ్చేసి 10 KB నుంచి 20 KB లోపల ఉండాలి. సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఉండొచ్చు. క్యాపిటల్ లెటర్స్లో ఉండకూడదు అనమాట. షల్ నాట్ బి యాక్సెప్టెడ్. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ మీరు కావాల్సింటే చూసుకోవచ్చు. సైజ్ ఎంత ఉండాలి? 200 dpiలో ఉండాలి. 240x240 పిక్సెల్స్లో. ఇది మీరు ఫోటోషాప్లో కావాల్సింటే కట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పిక్సెల్స్ లేకపోతే, అంటే మీరు పిక్సెల్స్లో సెటప్ చేయకపోతే సెంటీమీటర్స్లో సెటప్ చేసుకోవచ్చు. 3 సెంటీమీటర్స్ విడ్త్ మరియు 3 సెంటీమీటర్స్ హైట్. ఇక్కడ 20 KB మరియు 20 KB నుంచి 50 KBలో ఈ ఫైల్ సైజ్ అనేది ఉండొచ్చు అనమాట. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ సైజ్ ఇక్కడ చూసారా, 800 నుంచి 800x400 పిక్సెల్స్లో ఉండాలి, లేదా 10 సెంటీమీటర్స్ లేదా 5 సెంటీమీటర్స్ విడ్త్ అండ్ హైట్లో ఉండాలి. దీని యొక్క సైజ్ వచ్చేసి 50 KB నుంచి 100 KBలో ఉండాలి. ఇది హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనమాట. ఈ డీటెయిల్స్ అన్నిటిని మీరు స్కాన్ చేసి భద్రంగా కంప్యూటర్లో స్టోర్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు వీటిని అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇది ఫ్రెండ్స్ SBI POకి అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఏజ్, ఎలిజిబిలిటీ మరియు మీ డిగ్రీ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మరియు రిమైనింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో మీకు మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీలో ఎవరైనా సరే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అని అనుకుంటా ఉంటే ఈ డీటెయిల్స్ అన్నీ నాకు మీరు వాట్సాప్ చేయండి. మేము ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ ఛార్జ్ చేస్తాం. మిగతా డీటెయిల్స్ కూడా మీరు మాకు ఇవ్వాల్సి వస్తుంది. మరియు వన్స్ అప్లై చేసిన తర్వాత మీకు PDF అనేది మేము పంపించడం అనేది జరుగుతుందనమాట. ఎవరైనా సరే బయటికి వెళ్ళి అప్లై చేసుకోవడానికి ఇబ్బంది అనుకుంటే ఇందులో వచ్చేసి మా ఛానల్ ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. మీ డీటెయిల్స్ అన్నీ తీసుకొని నేనే ఆన్లైన్లో అప్లై చేస్తాను. అంటే మా సర్వీస్ ఛార్జ్ వచ్చేసి 100 రూపీస్ తీసుకుంటున్నాం. ప్లస్ 750 రూపీస్ విత్ ట్యాక్స్ ఏమైనా ఉంటే అడిషనల్గా 5-6 రూపీస్ ఉంటుంది. వాటిని కూడా మీరు మా నంబర్కి ఫోన్పే అనేది చేయొచ్చు అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.